చేస్తున్నాను అనమాట. ఆ కుర్చీని మడత పెట్టి హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అన్న టాక్స్. ఎలా ఉన్నారు? సో మనమైతే ఇవాళ డే 3లో ఉన్నాము. కనుమ రోజు ఇవాళ నా బర్త్డే కూడా. నా బర్త్డే స్పెషల్ ఏం లేదండి. నేనైతే ఇప్పుడు తెలుసు కదా మీ అందరికీ కోనసీమలో ఉన్నాను. ఇప్పుడైతే మనం జగ్గన్న తోట ప్రభల దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఇది చాలా ఫేమస్, బాగా చేస్తారనమాట. సో మనమైతే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా ఉంటారు జనాలు, చాలామంది ఉంటారు. ఇక్కడ అంతా నడుచుకుంటూ వెళ్ళి మనకి ఒక 1 కిలోమీటర్ అలా నడవాలి. అక్కడ వరకు ట్రాఫిక్ అంటే బండ్లు ఇవన్నీ వేసుకొస్తే మొత్తం జామ్ అయిపోద్దని బయట ఇస్తారు పార్కింగ్. సో ఇదంతా నడుచుకుంటూ వెళ్తే అక్కడ జగ్గన్ తోట వస్తుంది, అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడే వచ్చేసాం మనమైతే జగ్గన్ తోటకి. ఇక్కడ చూసారా, ప్రభలు వాటర్ లో నుంచి తీసుకొస్తున్నారు. యాక్చువల్ గా పైన బ్రిడ్జ్ కూడా ఉంది, బట్ వాటర్ లో మునిగి తీసుకొస్తున్నారు. ఎప్పటి నుంచో ఇలానే చేస్తారంట, ఇది ఒక ఆచారం లాగా. సో ఇలా అయితే తీసుకొస్తున్నారు వీళ్ళంతా కూడా. మొత్తం అందరూ మునిగి తేలుతూ, అందరూ స్విమ్మింగ్ చేసుకుంటూ ప్రభల్ని చుట్టూ తిప్పుతూ ఇదంతా తీసుకొస్తున్నారు. ఇక్కడ జీడీలు ఉన్నాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను ఇవి. చూడగానే మళ్ళీ తినాలనిపించింది. టేస్ట్ కి ఒకటి తీసుకున్నా, బాగుందని. తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకున్నాను. ఇక్కడ చూసారా, మొత్తం అంతా గొడవలు జరుగుతున్నాయి. ఏమైందో ఏంటో తెలియదు కానీ చెరుగళ్ళు ఉంటాయి కదా, వాటితో కొట్టేసుకుంటున్నారు. వెంటనే డ్రోన్ అవన్నీ కింద తీసుకొచ్చి పోలీస్ వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి వెంటనే ఆగిపోయారు. ఇక్కడ ప్రభల దగ్గరకు వచ్చాను. చాలా హైట్ ఉంది ఒక్కో ప్రభ అయితే. సో ఇంకా దండం పెట్టేసుకొని త్వరగా స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ మండపల్లి వెళ్ళాలి. అంటే మండపల్లి అనేది ఒక ఊరు అన్నమాట, అక్కడికి వెళ్ళాలి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటది అని ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం. టైం అరౌండ్ 4:34 అలా అవుతుంది. ఫైనల్ గా ఫుల్ ట్రాఫిక్ తర్వాత మండపల్లి అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది క్రాకర్స్ ఫైర్. మొత్తం అంతా కూడా క్రౌడ్ అంతా, అరుపులు మామూలుగా చేయట్లేదు. ఈ ఫైర్ క్రాకర్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. చూసారా, క్రాకర్స్ చాలా నచ్చాయి నాకు. రియల్ గా చూస్తే చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి మొత్తం. వీళ్ళు క్రాకర్స్ కాలుస్తుంటే దగ్గరికి వెళ్ళిపోయారు కావాలని. వాళ్ళ పైన పడుతున్నాయని చెప్పి టవల్ అడ్డు పెట్టేసుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నారు క్రాకర్స్ ని. సో క్రాకర్ షో అయితే అయిపోయింది. మళ్ళీ సిఆర్సి వచ్చాను, ఆకలిగా ఉందని ఫుల్ తిరిగాను కదా. సో నూడిల్స్ అయితే తింటున్నాను ఇక్కడ. నూడిల్స్ తినేసి సిఆర్సిలో ప్రోగ్రామ్స్ కూడా చూసేద్దామని చెప్పి ఇటు వచ్చేసాను. నా కనుమ వ్లాగ్ అయిపోగానే సంక్రాంతి వ్లాగ్ అయితే వస్తుంది. సంక్రాంతికి పెద్దగా వ్లాగ్ అయితే ఎక్కువ మనకి టైం లిమిట్ రాలేదు, అదొక్కటే పెట్టడానికి. సో కనుమ వ్లాగ్ అయిపోగానే సంక్రాంతి పెడుతున్నాను. ఖచ్చితంగా నా వీడియో లైక్ చేసి చూడండి ప్లీజ్. నా ఎఫర్ట్స్ గుర్తించండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి, మీకు ఇంకో మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు వీలవుతుంది అన్నమాట.
సో గైస్ నేనైతే ఇప్పుడు గోదావరి గట్టు మీద ఉన్నానన్నమాట. ఇది గోదావరి గట్టు అన్నమాట. నాకు ఇది చూస్తుంటే నాకు ఈ ప్లేస్ అంతా కూడా మా కృష్ణానది చూసినట్టే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. మేము యాక్చువల్‌గా ఆత్రేయపురం లంచ్‌కి వచ్చాము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. లంచ్‌కి వస్తూ ఇక్కడ ప్లేస్ బాగుండిద్దని చెప్తే మేము ఇక్కడ గోదావరి గట్టులో దిగి ఫుల్ నడుచుకుంటూ వచ్చి మధ్యలో ఆగి ఇక్కడ ఇదంతా వీడియో షూట్ చేస్తున్నాం అన్నమాట. చాలా బాగుంది కదా ప్లేస్ అయితే. నాకైతే అచ్చం కృష్ణా నది చూసినట్టు ఆ వైబ్సే వచ్చినాయి. చాలా బాగుంది పీస్‌ఫుల్ గా ఎవ్వరు లేరు. మేము మాత్రమే ఉన్నాము. ఇది మొత్తం ఇంకా అలా చుట్టేసుకొని మళ్ళీ పైకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ లంచ్ చేయాలి కాబట్టి సో లంచ్ వచ్చేసేసి కొత్తపేట వచ్చాము. నేను మా తమ్ముడు వీళ్ళందరూ కలిసి వచ్చాము. ఇదంతా కొత్తపేట తీర్థం అన్నమాట. ఇక్కడ ఫుల్ గా సేమ్ మనకి చెప్పాను కదా అమలాపురంలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా చేస్తారని. అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో మాత్రం ఇలా తీర్థాలు జరుగుతాయి అన్నమాట. సో ఇది కొత్తపేట తీర్థము. ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రతి ఊరు నుంచి ప్రభలు వస్తాయి. ఆ ప్రభలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. వీటిని చూడడానికి జనాలందరూ వస్తారన్నమాట. చూసారా జనాలు ఎలా ఉన్నారో, ఎంత మంది ఉన్నారో. మొత్తం అసలు ఒకరి మీద ఒకరు పడిపోయినంత ఇదిగా ఉండిద్ది. ఇసుకేస్తే రాలరు. అలా ఈ ఈ ఇక్కడ ఉన్నది ఈ ప్రభలన్నీ పెట్టేసి ఫైర్ వర్క్స్ చేస్తారన్నమాట. కొంచెం సేపు అయిన తర్వాత ఫస్ట్ ఈ ప్రభలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అక్కడ ఉన్నాయి కదా చెక్కవి అవే అన్నమాట ఫైర్ వర్క్స్. అవి వెలిగించినప్పుడు చాలా బాగుండిద్ది. మంచి మంచిగా ప్లే అవుతూ ఉంటాయి. అవి ప్లే అయినప్పుడు మంచి మంచి ఫైర్ క్రాకర్స్ అవన్నీ ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను మా తమ్ముడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళు చూసారా పోలీసు వాళ్ళు పైకి ఎక్కనివ్వట్లేదు అని చెప్పి వీళ్ళే ఫుల్ గా దూకేసి పైకి ఎక్కేస్తున్నారు మొత్తం గోడలన్నీ. పైనుంచి చూస్తానికి బాగుండిద్దని మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆ మన సైడ్ అయితే తిరణాలు అంటారు కదా, వీళ్ళు తీర్థాలు అంటారు అనమాట. ఈ తీర్థాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇదే అనమాట కొత్తపేట ఫైర్ వర్క్స్ అనేవి. ఇలా ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫైర్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇదైతే సంక్రాంతి ఫైర్ వర్క్స్. కొత్తపేటలో చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాకర్ పేలుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి మందు కాల్పులు అనేవి ముందే అన్ని పెట్టేసి ఉంచుతారు. స్టార్ట్ చేయగానే అవి ఇప్పుడు ఒక సెట్ అయిపోగానే మళ్ళీ దాన్ని రీఫిల్ చేసి మళ్ళీ వదులుతారనమాట. ఇలా నైట్ మొత్తం చేస్తూనే ఉంటారు. నాకైతే చాలా నచ్చినాయి. కానీ మందపల్లి అంతకంటే కూడా తక్కువ అన్నమాట. మందపల్లి ఓన్లీ ఫైర్ క్రాకర్స్కి ఫేమస్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి కొత్తపేటలో ప్రభలు ఇవన్నీ పెడతారు కదా అది ఫేమస్. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ మేము తినడానికి వచ్చాము. తినడానికి వస్తే రెస్టారెంట్ లో మమ్మల్ని గంట పైన ఉంచారు. కోపం వచ్చి ఇంక అందరూ ఎవరి కాళ్ళు ప్లే చేసుకుని సాంగ్స్ అయి పాడుకుంటున్నాం. నా బర్త్డే అనమాట. సో మీకు తెలుసు కదా 15th నా బర్త్డే అని. ఆ నైట్ కేక్ కట్ చేసిన వీడియోస్ కూడా చిన్న గ్లిమ్స్ పెడుతున్నాను. మేము వెళ్తుంటే కార్లో వీళ్ళు చూసారా ఎలా వచ్చేస్తున్నారో. మీదకి తెలిసిన వాళ్ళేలేండి, మా ఫ్రెండ్స్ని కలవడం కోసం వచ్చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి రికార్డింగ్ డాన్సెస్ అన్నమాట. ఇట్లా ట్రాక్టర్స్ మీద నుంచి వెళ్తూ ఉంటే మనం తీసుకోవచ్చు వీడియోస్ అవి. ఇవి ఎక్కువ తీయడం కష్టము, సో కొంచెం తీసాను. ఫస్ట్ లో మనం కోకో ట్రీస్ మధ్యలో వ్లాగ్ చేసాం కదా, దాని కంటిన్యూ వస్తుంది చూడండి ఇది అయిపోగానే. అంటే చాక్లెట్ తింటాం కదా మనం, చాక్లెట్ లవర్స్ చాలా మంది ఉంటారు కదా. ఆ చాక్లెట్స్ అనేవి ఇట్లా మనకి ఈ ఫ్రూట్ నుండి వస్తుంది అనమాట. ఈ ఫ్రూట్ మనకి ఇది కోకో చెట్టు అనమాట. వీటిని డ్రై చేసి అందులో ఉన్న బీన్స్ అలాగా ఉంటాయి అవన్నీ డ్రై చేసి మనకి పౌడర్ చేసి మళ్ళీ మిక్సింగ్ చేస్తారు, షుగర్ పౌడర్ అట్లా. అవన్నీ చేసినాక మనకి చాక్లెట్ అనేది వస్తుంది. మనం ఇది తింటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా చేదుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒరిజినల్ ఫ్లేవర్ కదా. కొన్ని కొన్ని జిగురుగా స్వీట్గా ఉంటాయి, కొన్ని ఏమో మనకి ఒరిజినల్ ఫ్లేవర్ ఉండిద్ది, కొన్ని చేదుగా అంటూ ఉంటాయి మనకి. దాని తర్వాత మనం డైరీ మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ యాడ్ చేసి మనకి ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. కానీ ఇదైతే మనకు ఒరిజినల్ అనమాట. దీని ఫ్లేవర్ మనకు తెలియాలంటే కనుక మీరు ఖచ్చితంగా టేస్ట్ చేస్తేనే మీకు అర్థమైద్ది. చాలా జిగురుగా అండ్ కొంచెం స్వీట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, చేదు కంటే మరీ చేదు ఏముండదు. అది చెట్టు బట్టి ఉండిద్ది అనమాట. నాకు తెలిసినంత వరకు ఇక్కడ పండే చెట్లన్నీ కూడా స్వీట్గానే వస్తాయంట. మరి వేరే అంటే అరకు సైడ్ అటు సైడ్ పండుతాయి కదా, అవైతే చేదుగా ఉంటాయి. ఇక్కడైతే మనకి స్వీట్గానే వస్తుంది. ఇది స్పెషల్ అనమాట గోదావరి సైడ్. సో నేనైతే ఇవి చూశాను, మీకు ఇక్కడ చూపించేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. మనం ఇప్పుడు జగన్ తోటికి వెళ్తాం కదా, అక్కడైతే మనకి ప్రభులు ఉంటాయి, పెద్ద పెద్ద ప్రభులు. అవన్నీ మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలాగో చేయలేరు కాబట్టి అందరూ, నేను వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా చూసేయచ్చు అనమాట.
సో అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మనకైతే ఇది పచ్చికాయ అనమాట, పండు చూపిస్తాను మీకు. అటు లోపల ఉన్నాయి, మనం ఇవి కోస్తే తిడతారు. మేము వాళ్ళని పర్మిషన్ అడిగి జస్ట్ వీడియో తీసుకుంటాం అనుకున్నాము. నాకు కనుక వీలుగా ఉంటే ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇవైతే మనకి ఇవన్నీ పచ్చిగానే ఉన్నాయి చూసారా, ఇవంతా గ్రీన్ షేడ్లో ఉన్నవన్నీ పచ్చిగా ఉన్నట్టు ఇట్లా ఎల్లోగా అయిపోవాలన్నమాట. ఇవి చాలా పెద్దగా అవుతాయి, ఇది మీడియం సైజు, పెద్దగా ఉన్నాయి కూడా ఉన్నాయి. కానీ అదంతా లోపలికి వెళ్తే మళ్ళీ వాళ్ళు తిడతారు కదా, మనకి వీడియో షూట్ చేసుకొని ఇవ్వడమే చాలా ఎక్కువ. సో ఇదైతే పండుగ అనమాట. నేనైతే ఇది వాళ్ళకి చెప్పకుండా కోసేస్తున్నాను, తిడితే మాత్రం తిట్టించుకోవాలి, ఇక తప్పదు. ఇది రావట్లేదు. సో ఈ కోకో తోటల వీడియో అనేది నేను లాస్ట్లో పెడతాను. ఫస్ట్ జగ్గన్న తీర్థం పెడతాను, ఎందుకంటే చాలా ఫేమస్ కాబట్టి చాలా ఇష్టపడతారు చూడడానికి. సో ఫస్ట్ అది పెడతాను. ఇదే అనమాట మనకి కోకో తోట. నాకైతే బాగా నచ్చింది ఈ తోట, చాలా చిన్నగా ఉన్నాయి ట్రీస్. ఇది ఒకసారి పెడితే చాలు, ప్రొడక్షన్ వస్తూనే ఉండిద్ది. ఎవ్రీ 6 months ఆర్ 1 year తీసుకునిద్దేమో, నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే మనం సిటీల్లో ఉంటాం, ఇలాంటివి చూడవే రేరు, ఇంకా ఏం తెలుస్తాయి. సో ఇదనమాట మన ఇవాల్టి వ్లాగ్. నచ్చిందా? నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇక్కడ సంక్రాంతికి. మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Anna Talks. Love you all. Bye bye.